నమస్తే వారధికి స్వాగతం. నేను పృథ్వీ. అసలు బ్రిటన్లో ఏం జరుగుతోంది, యుఎస్లోనూ ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏంటి, బేర్ మార్కెట్ కంటిన్యూ అవుతుందా, అసలు ఎలా ఉన్నాయి గ్లోబల్ క్యూస్ అనేటువంటి వీటితో పాటు ఇక మరిన్ని సమకాలీన కాంటెంపరీ ఇష్యూస్ గురించి మనతో పాటు మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. చాలా సీనియర్ అనలిస్ట్ పాపారావు గారు. సో టీవీ 9 వార్తలో జాయిన్ అయ్యారు. మీరు పాపారావు గారితో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐ కాలర్స్ చేయాలనుకునే నెంబర్స్ చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. 914023490015, 914023490016. అండ్ మీరు వీడియో కాల్ కూడా మాట్లాడవచ్చు వీలైతే 8006036036. దీనికి కాల్ చేసి వీడియో కాల్ కూడా మీరు మాట్లాడవచ్చు. గట్టిగా మాట్లాడదాం. పాపారావు గారు, వార్తకి స్వాగతం అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. యా సార్. సార్, ఇప్పుడు కొంచెం ఫస్ట్ షాక్ సర్ప్రైజ్ ఏంటంటే ఏదైతే ఇండియాని 200 ఏళ్ళు పరిపాలించారో బ్రిటన్, లండన్, ఇంగ్లాండ్, ఇవాళ భారతీయులు బ్రిటన్కి వెళ్ళొద్దు అంటే వెళ్ళొద్దు మీన్స్ అలే కాదు, అలర్ట్గా ఉండండి, వెళ్ళే వాళ్ళనే హెచ్చరిక వచ్చిందని అంటే కాస్త ఒక ఆశ్చర్యకరంగా చూస్తుంది ప్రపంచం అంతా. ఏం సార్ అసలు బ్రిటన్లో ఏం జరుగుతుంది, దీని కారణాలు ఏంటి? అంటే ఒక భారతీయులకే కాదు, చాలా దేశాలు కూడా ఈరోజు ముఖ్యంగా ఆఫ్రికాలో దేశాలు ఇట్లా అన్నీ చాలా దేశాలు వాళ్ళ పౌరులకి సంబంధించినంతవరకు బ్రిటన్లో కొంత అప్రమత్తంగా ఉండండి అనే హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఓవరాల్గా ఒక్క భారతీయులనే టార్గెట్ చేసింది కాదు. ఇది ఓవరాల్గా ఏంటంటే దీనిలో యాంటీ ఇమ్మిగ్రేషన్ ఇది అనేది ఉంది. అంటే ఇమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకంగా తమ దేశంలోకి వలస వస్తున్న ఉద్యోగాల కోసం కానీ ఉపాధి కోసం కానీ వలస వస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఇది. దానిలో కూడా యాంటీ ముస్లిం కోణం అనేది కూడా ఒకటి ఉంది. దీనికి సరే మొన్న సుండర్లాండ్ అనే చోట అనుకుంటా అక్కడ జరిగిన దాడిలో దాడి చేసిన వ్యక్తి 3 పిల్లలు వాళ్ళు ఇదయ్యారు, చిన్నపిల్లలు. ఆ దాడి చేసిన వ్యక్తి ముస్లిం అనేది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అనేది కూడా, అంటే ఇల్లీగల్గా దేశంలోకి వచ్చాడు, లీగల్గా కాదు. ఆ బోట్స్లో వచ్చేది, ఫ్రాన్స్ నుంచి బోట్స్లో వచ్చేది, ఇట్లా వచ్చాడు అనేది ఒక ప్రధానమైన ప్రచారంగా వచ్చింది. కానీ అది నిజం కాదనేది, అతను ముస్లిము కాదు అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ కాదు, ఎప్పుడో వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఈ ప్రచారం ఒకటి జరిగింది. దాని మీద ఓవరాల్గా ఏంటంటే ఫ్లేరప్ అయింది. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న రెండు ఏంటంటే, ఒకటి యాంటీ ఇమ్మిగ్రెంట్ ఇది, బ్రిటన్ నాయకత్వం కూడా, బ్రిటన్ దేశపు నాయకత్వం కూడా ప్రధానంగా ఏం చెబుతుందంటే, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు క్యాబినెట్ కానీ లేబర్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళంతా విదేశీయుల విష ప్రచారం వల్ల అలాంటిది ఇట్లా జరుగుతుంది, వాళ్ళు ఇక్కడ మమ్మల్ని జనాల్ని మిస్గైడ్ చేస్తున్నారు విదేశస్తులు. రెండోది ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా సోషల్ మీడియా ఇవి చేస్తున్నాయి అనేది. కానీ ఇక్కడ అంటే నేను ఇంకో తొందరపడి ముందుకెళ్తున్నాను అనుకోకండి, ఎందుకంటే టైం ఉన్నది షార్ట్ హాఫ్ అన్ అవర్ కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు ఇష్యూసే నిజమే. కొన్నిసార్లు విదేశాలు అనేది ప్రతి దేశంలో ఏదో ఒకటి కొంత తమ శత్రు దేశంలోనో లేకపోతే ఏదో ఒకటి చేసేది, కొంత ప్రచార ఆర్భాటం. అన్ని దేశాలు ఒక దేశం అని కాదు, ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటానే ఉంటారు. అట్లా సోషల్ మీడియా చాలా వరకు కారణం. చాలా చోట్ల అది డిస్టార్షన్స్ ఎన్ని రకాలు వస్తాయో దానిలో సోషల్ మీడియాలో ఈ రకరకాల ఫేక్ వీడియోస్ వచ్చేది ఈ మధ్యకాలంలో ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ మీరు బేసిక్ ఇష్యూ వదిలేసి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ ది సిమ్టమ్స్, జబ్బులు వదిలేసి సిమ్టమ్స్ గురించి మాట్లాడుతున్నారు. సిమ్టమ్స్ని అగ్రవేట్ చేస్తున్నటువంటి విదేశీయుల జోక్యమో లేకపోతే సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు. అసలు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, ఆ దేశం తాలూకు డిసీజ్ కానీ ప్రపంచంలో చాలా దేశాల తాలూకు జబ్బు నిరుద్యోగం. ఈరోజు నిరుద్యోగం బ్రిటన్లో కూడా ఉందా? అదే ప్రాబ్లమా? నిస్సందేహంగా భారీగా ఉంది. అడుగుతున్నానంటే కొన్ని దేశాలు అనగానే సంపన్న దేశాలు, అన్ని సంపన్న రకరకాలుగా అనుకుంటూ ఉంటారు చాలా మంది. అవును, భారతదేశంలో కూడా విపరీతంగా నిరుద్యోగం ఉంది కదా. ప్రపంచం అంతా నిరుద్యోగం పెరుగుతుంది. ఈ నిరుద్యోగం పెరిగిన దానిలో ఏంటంటే, గడ్డి ఎండిపోయి ఉందనుకోండి, అంటే వెన్ ద గన్ పౌడర్ ఈజ్ డ్రై, దాని మీద ఇంత నిప్పురవ్వబడ్డా అది ఫ్లేరప్ అయి పేలిపోద్ది. అట్లాగే ఏంటంటే, అక్కడ జనాల్లో ఒక తీవ్రమైన అసంతృప్తి, ఆందోళన, భయాలు, జీవితం పట్ల అభద్రత ఇన్ని వచ్చేసిన తర్వాత దానికి సోషల్ మీడియా యాడ్ చేస్తుంది. దానికి ఫారిన్ మీడియానో లేకపోతే ఇంకోటి యాడ్ చేస్తుండొచ్చు. కానీ అది మాత్రమే చేస్తుంది. అసలు సమస్య అంతా అక్కడెక్కడ ఏమీ సమస్య లేకుండా మా దగ్గర బయట వాళ్ళే అంతా చేస్తున్నారు, సోషల్ మీడియా అంతా చేస్తుందని ఎక్కడ ఏది నిజం ఉండదు. అంటే కొత్త ఏదో ఉంది కదా, నిప్పులేందే పొగరాదు అంటారు. అట్లాగే ఇది ఏంటంటే, అక్కడ బేసిక్గా ఇష్యూస్ ఉన్నాయి. దానికి ఏంటంటే జనాల ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెబుతాను. ఇప్పుడు ఒక టెన్షన్ వాతావరణం ఉందనుకోండి, ఒక నిరసనకారులు పోలీసులకి ఎదురుగా వెళ్ళినప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారని వాళ్ళు ఏం చేస్తారని వీళ్ళు. ఆ వాతావరణంలో ఒక నిరసనకారుడి చేతిలో ఒక కాగితాన్ని అంటే బాగా నలిపేసి అతను కాగితం పట్టుకున్నా, ఊరికే పాంప్లెట్ ఏదైనా ఉంటే దాన్ని నలిపేసి పట్టుకున్నాడు అనుకోండి, అది కూడా అటు చూసే వాళ్ళకి ఏంటంటే పోలీసులకు ఎవరికి అది రాయిలాగా కనపడుతుంది.
మీకు పర్సెప్షన్ మారుద్ది, ఆ టెన్షన్ వాతావరణంలో పర్సెప్షన్ మారుద్ది. అది రాయేమని అనుకొని వీళ్ళు అలర్ట్ అవుతుంది. అట్లా చెప్తారు. అందుకని ఏంటంటే మీకు టెన్స్డ్ అప్ వాతావరణాల్లో, ఎక్కడైతే ఉద్రిక్తత అభద్రత ఉన్నటువంటి వాతావరణాల్లో ఇవన్నీ రకరకాల సమస్యలు రావడానికి అనేది బేసిక్గా అక్కడ కీలకమైనటువంటి ఇది ఉంటుంది మీకు. అందుకని ఏంటంటే ఇక్కడ మీకు బ్రిటన్లో ఉన్న కంటిన్యూ చేసే ముందు ఒక్క క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు దీన్ని పర్టికులర్ ఒక ప్రధానమైన ఒక పెద్ద ప్రాబ్లంగా చూడాలా, ఆయా దేశాలు ఆయా సందర్భాల్లో ఎదుర్కొనే ఒక సాధారణ సమస్యగా చూడాలి? దీన్ని ఎలా చూడాలి బ్రిటన్లో జరిగిన ఈ పరిస్థితులు? అప్పుడు ఒక చారిత్రక మలుపు, బ్రిటన్కే కాదు ప్రపంచానికి కూడా చారిత్రక మలుపు. ఎందుకంటే చరిత్రలో చాలాసార్లు నిరుద్యోగం పెరగటం దఫాలుగా, ఆ తర్వాత కాలంలో అది పరిష్కారం కావటం, ఇది ప్రతిసారి జరిగింది ఇప్పుడు దాకా. కానీ ఈ దఫా జరుగుతుంది ఏంటంటే నిరుద్యోగం అపరిష్కృతంగా మిగిలిపోతుంది, రోజు రోజుకి పెరిగిపోతుంది. జనసంఖ్య కంటే వేగంగా పాపులైజేషన్ పెరుగుతుంది, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది, బొక్కాపకీర్తనం పెరుగుతుంది. అంటే ఈరోజు నిరుద్యోగాన్ని ఆపగలిగిన, తగ్గించగలిగిన ఏ రకమైనటువంటి టూల్ లేదా ఏ రకమైన టెక్నిక్, ఏ రకమైన మార్గం వీళ్ళ దగ్గర లేదు. అందరూ విఫలమవుతున్నారు. దానికి మార్గంగా వీళ్ళు కనుక్కుంది 2008కి ముందైతే ఈ బబుల్స్ సృష్టించారు. నిరుద్యోగానికి పరిష్కారంగా కొంతకాలం పాటు క్రెడిట్ బూమ్ తెచ్చారు, అప్పులు ఇచ్చారు జనాలకి, ఉద్యోగాలు లేని వాళ్ళకి, చిన్న పనులు చేసుకుంటే తక్కువ జీతాలు వచ్చే వాళ్ళకి క్రెడిట్ బూమ్ తెచ్చి అప్పుల మీద బతకటం కొంతకాలం. ఆ తర్వాత కాలంలో వచ్చింది .com బబుల్. 2001 దాకా .com బబుల్ వచ్చింది. .com బబుల్ అంటే ఏంటంటే ఈ షేర్ మార్కెట్ నాస్డాక్ టెక్నాలజీ షేర్స్ విపరీతంగా పెరిగిపోయింది, ఇంటర్నెట్ ఓరియంటెడ్ షేర్స్. అది .com 2001లో .com బబుల్ పోయింది. ఆ తర్వాత 2008 దాకా 2003 నుంచి రియల్ ఎస్టేట్ బబుల్ తెచ్చారు. హోమ్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించి రియల్ ఎస్టేట్ బబుల్ తెచ్చారు. 2008లో అది పోయింది, నింజా లోన్స్తో అది పోయింది, సబ్ ప్రైమ్ లోన్స్తో అది పోయింది. ఆ తర్వాత కాలంలో మీకు ఏ బబుల్స్ లేవు తేవటానికి, జనాలు ఎలా బతుకుతారు? అందుకే 2008 నుంచి గవర్నమెంట్లు విపరీతంగా, అంతకుముందు కూడా ముద్రేసినాయి గవర్నమెంట్లు, అన్ని దేశాల గవర్నమెంట్లు, ముఖ్యంగా రిచ్ కంట్రీస్ గవర్నమెంట్స్ విపరీతంగా ముద్రేసినాయి. 2008 నుంచి కూడా ఈ దేశాలన్నీ విపరీతంగా, అమెరికా అయితే డాలర్లు, బ్రిటన్ అయితే పౌండ్లు, యూరో దేశాలు అయితే ఇంకొక ఎవరి కరెన్సీ వాళ్ళు, లేకపోతే యూరో అనే దేశాలు కలిసి ఆ దేశాలు, జపాన్ అయితే ఏమో ముద్రేసి జనాలు బతికిస్తున్నాయి, పంప్ చేస్తున్నాయి ఎకానమీలోకి డబ్బులు. ఇట్లా నడుస్తుంది ఎకానమీ. ఈరోజు ఏమైంది, మీకు ఇంకా పంప్ చేయడానికి కూడా లేకుండా స్కోప్ అయిపోయింది. డబ్బులు ముద్రేస్తే కాగితం కరెన్సీ విపరీతంగా ముద్రేస్తే ఏమవుద్ది, చిత్తుకాగితం అవుద్ది. చిత్తుకాగితం స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇన్ఫ్లేషన్ వచ్చింది. అందుకని ఆ స్టేజ్లోనే ప్లీజ్. రైట్ సార్, ప్లీజ్ కంటిన్యూ చేద్దాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, న్యూయార్క్ నుండి నరేందర్ ఫోన్ చేశారు. నరేందర్ గారు మాట్లాడండి పాపారావు గారితో. హలో, నమస్కారం అండి. ఇది మంచి టాపిక్ అండి. యాక్చువల్గా ఈ రాజకీయాలు పక్కన పెడితే ఇది కొంచెము ప్రజలకు ఉపయోగపడేది. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు, మనం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. బట్ ఇది ఒకటి బాగుంది. నా క్వశ్చన్ సార్, ఇది మనము ఒక 10 years 50 years బ్యాక్ చూస్తే మనకు పొలం లోపల అందరూ ఎద్దులు అవి ఇవి కనబడేసేసి వాళ్ళు చేసేది. ఇప్పుడంతా మిషన్స్ వచ్చేసాయి. ఏంటంటే మనం మిషన్స్ అన్ని ఆటోమేట్ చేసాం. ఇప్పుడు పాల దగ్గర నుంచి ఏది తీసుకున్నా అది విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ లో ఒక 100 ప్యాకెట్లు రెడీ అయిపోతున్నాయి. అదంతా మనం మిషన్స్ అని. ఇప్పుడు మనము ఆలోచనని కూడా ఆటోమేటిక్ చేస్తున్నాం. ఏది కృత్రిమ మీద అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇప్పుడు నేను ChatGPT వాడతాను. ChatGPT మన క్వశ్చన్ అడిగితే ఎంత బాగా చెప్తుంది అని అంటే, ఇట్స్ జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్, వీ కెన్ అండర్స్టాండ్ అవర్ ఫీలింగ్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చెప్తుంది. రేపు మరి నా చిన్నప్పుడు ఆ క్యాసెట్ షాప్స్ అని, తర్వాత ఈ మ్యూజిక్ సెంటర్స్ అని ఉండేయండి. ఇప్పుడు అన్నీ ఎగిరిపోయినాయి. ఏంటంటే ఇంటర్నెట్, అవి అసలు ఆ షాపులు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం పెట్టుకున్నారో, పాన్ షాపులు పెట్టుకున్నారో, ఏం పెట్టుకున్నారో తెలియదు. బట్ రేపట్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ఇన్ 2-3 years లో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం. రంగం భవిష్యవాణి అని ఈ జ్యోతిషాల మీద ఇన్వెస్ట్ చేస్తుంటే, అమెరికా ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే చేస్తుంది. మన దేశానికి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు, కానీ ఈ షాపులన్నీ ఎగిరిపోతాయని నాకు అనిపిస్తుంది. ఏది బ్రోకర్ షాపులు కానీ, లాయర్స్ షాపులు కానీ, తర్వాత టైపిస్ట్ షాపులు కానీ, ఈ అప్లికేషన్ ఫార్మ్స్ కానీ. సో ఏమైనా నరేంద్ర గారు మీ అభిప్రాయం చెప్తారా? ఏమైనా క్వశ్చన్ అడిగేది కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తారా? అదే మరి ఎంప్లాయ్మెంట్ ఇంకా, అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉందనుకుంటున్నారా మీరు వీటితోటి? అసలు ఏమన్నా ఛాన్స్ ఉందా మనము చేయడానికి? ఇండియా ఎట్లా ఎదుర్కోగలుగుతుంది? ఇప్పుడు అన్ని బ్రోకర్ షాపులు, ఈ టైపిస్ట్ షాపులు అన్ని ఎగిరిపోతే, కృత్రిమ తోటి వాళ్ళకి ఫార్మ్స్ ఫిల్ అయ్యి వచ్చింది అనుకోండి, అఫిడవిట్ కానీ, అది కానీ, అప్లికేషన్ ఫామ్ కానీ, ఇప్పుడు ఉన్న టైపిస్టులు అందరు ఎగిరిపోతారు కదా. మీరు అది కూడా ఏమన్నా ఆలోచిస్తా ఉందా అండి? మీ స్కోప్ అంతవరకు వెళ్తుంది అంటారా భారతదేశంలో? రైట్ నరేందర్ గారు. సో ఒకటి, భారతదేశంలో వెళ్తా అనే దగ్గర
భారతదేశం ఏం టెక్నాలజీకి మినహాయింపు కాదు. టెక్నాలజీ అడాప్షన్లో ఇప్పుడు అన్ని దేశాలు వేగంగానే ఒక చోట ఒక టెక్నాలజీ వచ్చిందంటే ఈ గ్లోబలైజేషన్, పెరిగిన కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ యుగంలో, అలాగే ఇంకా సాఫ్ట్వేర్ అయితే ఈ బ్యారియర్స్ ఏమీ లేవు. కాబట్టి ఏంటంటే అది ప్రపంచవ్యాప్తం అవుద్ది. భారతదేశంలో కూడా ఆల్రెడీ వీఆర్ ఫీలింగ్ ద పించ్, హీట్ మనకు కూడా తగులుతుంది. చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య అనేది ఇక్కడ కూడా ఉంది. మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొన్ని వార్తల ప్రకారం అయితే ఏంటంటే వితిన్ 1 year ఆర్ సో ఉన్న బీపీఓ ఉద్యోగాలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఈ కాల్ సెంటర్లు ఇవన్నీ మొత్తం పోతాయి అనేది. అయితే ఇందాక నరేంద్ర గారు చెప్పిన దానిలో పార్టీ ఏంటంటే జాగ్రత్తగా చూస్తే మీకు ఆయన పొలాల్లో మెకనైజేషన్ చెప్పారు. అంటే మాన్యువల్ లేబర్ మెకనైజ్ అవుతుంది. మాన్యువల్ లేబర్ స్థానంలో మెషిన్స్ వస్తున్నాయి. మెషిన్స్ కాదు, ఈరోజు రాబోట్లు వస్తున్నాయి. అంటే మాన్యువల్ లేబర్ మొత్తం చేసే అవసరం లేకుండా మెషిన్స్ దాన్ని రాబోట్స్ టేక్ ఓవర్ చేస్తున్నాయి. అందుకే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా పెద్దగా జాబ్స్ లేవు. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చినా జాబ్స్ రావు. ఎందుకంటే మెషిన్సే చేస్తున్నాయి పనులు చాలా వరకు, మనుషులతో అవసరం లేదు. రెండోది, ఈరోజు ఇందాక చెప్పిన నరేంద్ర గారు చెప్పిన దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఏం చేసినాయి, మాన్యువల్ లేబర్ని రోబోట్స్ రిప్లేస్ చేస్తే, రోబోట్స్ మాన్యువల్ లేబర్ని రోబోట్స్ రిప్లేస్ చేస్తే శారీరక శ్రమని రోబోట్స్ రిప్లేస్ చేస్తున్నాయి మోస్ట్లీ మెషిన్స్. రెండోది, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో మెంటల్ లేబర్ని సైకలాజికల్ అంటే ఇంటలెక్చువల్ వర్క్ ఏదైతే వైట్ కాలరు మెంటల్ లేబర్ ఉంది కదా, మనం థింకింగ్ వాడి చేసే పనులు, స్కిల్డ్ థింకింగ్, ఆ పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఏం పని మిగిలింది ఇప్పుడు? మాన్యువల్ లేబర్ లేక, మెంటల్ లేబర్ లేక మనిషికి ఏం పని ఉంది? యువర్ పుష్డ్ అసైడ్. అదంతా జరుగుతుంది. ఇప్పుడు మనిషికి ఎవరికి ఉద్యోగాలు లేకుండా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ప్రాసెస్ని స్పీడన్ చేస్తుంది. మీకు ఇట్లా జరిగినప్పుడు ఇందాక అడిగారు దీనికి పరిష్కారం లేదా అని. పెరగటం అయితే నిరుద్యోగం పెరుగుతూనే ఉంది, పెరగటం ఆపలేరు. ఈ సిస్టమ్ పరిధిలో దాన్ని ఆపలేరు. ఎందుకు ఆపలేరు? మీరు ఇక్కడ మీకు ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా పెట్టుబడి పెడితే గనక ఎందుకు పెట్టుబడి పెడతారు? ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక ఇండస్ట్రియలిస్ట్ని అవ్వాలనుకుంటాను, లేకపోతే నేను ఆల్రెడీ ఒక ఇండస్ట్రియలిస్ట్ని ఇంకో ఏరియాలో పెట్టుబడి పెట్టాలనుకుంటాను. కాల్ ఉన్నారు, మీరు చెప్పండి. మీరు ఆగిన తర్వాత కాల్ తీసుకోవచ్చు. రైట్ సార్. మౌనిక ఫోన్ చేశారు యూఎస్ నుండి. మౌనిక గారు మాట్లాడండి పాపారావు సార్తో. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్ సార్, స్టాక్ మార్కెటింగ్స్ ఇన్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? అండ్ బంగారం రేటు, వెండి రేట్లు చూస్తే ఒక రోజు ఒకలా ఉంటుంది. వాటి రేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? వీటిని ఎట్లా అంచనా వేయాలంటారు? పూర్తి వివరాలు అందిస్తారా? స్టాక్ మార్కెట్ విల్ బీ వాలటైల్, దానిలో నిస్సందేహంగా. ఇప్పుడు నేను గత 2 దశాబ్దాలుగా నాకున్న ఇదిలో అంటే స్టాక్ మార్కెట్ గురించి కాకపోయినా జనరల్గా ఏంటంటే ఓవరాల్గా సిస్టమే క్రైసిస్లో పడుతుంది అనేది 2 decades నుంచి దరిదాపుగా నేను మొదటి నుంచి కూడా నా వాదన ఇదే. మీరు సరే ఈ స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే అవి రిలయబుల్ కాదు. దే మే హ్యావ్ ఏ సీరియస్ కరెక్షన్ అంటాం కదా మనం. కరెక్షన్ అంటే డౌన్వర్డే దానిలో కూడా, అందుకని అది తప్పదు. దాంతోపాటుగా రెండోది ఏంటంటే ఇక్కడ మీకు బంగారం అన్నారు. బంగారం విషయంలో నాకు పర్సనల్ ఒపీనియన్ చెబుతాను. ఐఎమ్ నాట్ సజెస్టింగ్, ఐఎమ్ నాట్ ఏ అడ్వైజర్ కాదు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. నేను బిలీవ్ చేసేది కానీ ఈ మధ్యకాలంలో పుస్తకం కూడా చూశాను, ఆయన పేరేదో ఉంది, హార్డ్ అసెట్స్ అంటే మెటల్స్ ముఖ్యంగా, వాటిదే ప్రస్తుత కాలంలో రిలయబుల్గా ఉండే వెల్త్. అది డిస్ట్రాయ్ అవ్వకుండా ఉండే వెల్త్ ఏంటంటే ఈ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, లేకపోతే ఇతర ప్లాటినమో, లేకపోతే వాల్యుబుల్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుత కాలంలో మీకు అవి డిఫెన్సివ్ అండి. వాల్యుబుల్ మెటల్స్ పెద్ద విపరీతంగా పెరగవు. అయితే బంగారం నా వ్యక్తిగత ఉద్దేశంలో మిగతా అన్ని వాల్యూస్ పడిపోయిన కొద్దీ, డాలర్ కూడా విపరీతంగా ముద్రేయటం వల్ల పౌండ్స్ విపరీతంగా, ఎన్లు విపరీతంగా ముద్రేసి అన్నిటి వాల్యూ తగ్గుతుంది. కాబట్టి అలాగే ఇతర ఇన్వెస్ట్మెంట్ మార్గాలు, షేర్ మార్కెట్ వాలటిలిటీ, రియల్ ఎస్టేట్లో డౌన్ టర్న్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ అనేది దాని లిమిట్ కూడా చెప్పలేను. వ్యక్తిగతంగా నా ఉద్దేశం అయితే చాలా హై ఇది ఉంటుంది అనేది గోల్డ్ పెరగటం అనేది. రిలయబుల్ అసెట్ కూడా అది. క్రైసిస్ టైంలో మీకు యూ కెనాట్ డిపెండ్ అపాన్ యువర్ డాలర్స్, రూపీస్ అండ్ పౌండ్స్, ఎందుకంటే వాటి వాల్యూ పడిపోతుంటే ఒకప్పుడు జర్మనీలో జరిగినట్లు, జింబాబ్వేలో జరిగినట్లు, లేకపోతే ఇంకా చాలా దేశాల్లో గతంలో జరిగింది. సంచుల్లో డబ్బులు పట్టుకెళ్ళి చేతిలో సరుకులు తెచ్చుకునే పరిస్థితి. అంటే డబ్బుల వాల్యూ పడిపోద్ది, విపరీతంగా ముద్రేశారు కదా వాటిని. సో ఓన్లీ రిలయబుల్ అసెట్ ఫర్ మీ, ఐ బిలీవ్. అదేమీ వాల్యుయేషన్కి బ్రహ్మాండంగా పెరిగిపోద్ది, అప్రిసియేషన్ ఆ టైం కాదు ఇది. ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలం, ప్రస్తుతం ఉన్న కాలం, ఇట్ ఈస్ ఎ డిఫెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన కాలం.
అంటే మీకున్న వెల్త్ అనేది దాని విలువ కాపాడుకోవటం, బతకడానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడేదానికోసం చేసుకునే కాలం తప్పితే ఏదో అప్రిషియేషన్ గురించి కాదు. వీ హ్యావ్ టు బి వెరీ డిఫెన్సివ్. రైట్ సార్. టెక్సాస్ నుండి సుధీర్ ఫోన్ చేశారు. సుధీర్ గారు మాట్లాడండి పాపారావు గారితో. పాపారావు గారు నమస్కారం అండి. నా పేరు జనగం సుధీర్, మాది కోదాడ. నేను ప్రస్తుతం టెక్సాస్ లో ఉన్నాను. జనరల్ గా మనం రెండు అంశాల మీద అభిప్రాయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. మొదటి అంశం ఏంటంటే, ఈ మధ్య నేను ఇంటర్నెట్ లో చూస్తుంటే ఇండియాలో 130-140 crores ఉన్న పాపులేషన్ లో కేవలం 2.1% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. దాంతోపాటు ప్యారలల్ ఎకనామీ, అంటే మనం ఎక్కడ చూసినా కూడా క్యాష్ ద్వారానే ఇటు మన హైదరాబాద్ సిటీలో చూస్తే అటు ఓల్డ్ సిటీ వైపు పోయినా లేకపోతే దిల్సుఖ్నగర్ విలేజ్ ఎక్స్ట్రీమ్స్ పోయినా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగి ఒక ప్యారలల్ ఎకానమీ అనేది మనకు నడుస్తూ ఉంది. దీనివల్ల మనకి రాబో రోజుల్లో ఇబ్బంది ఉంటుందా, అది మెయిన్. రెండో అంశం ఏంటంటే, ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ బెంగళూరు కానీ విపరీతమైన ఉచితాలు ఇవ్వటము, ఉచితాలు అర్హులైన వరకు ఇస్తే తప్పలేదు, కానీ ఈ ప్రకటించడం వల్ల ప్లస్ మళ్ళీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోకపోవడం వల్ల కరెన్సీ మొత్తం వెళ్ళిపోయి ప్రభుత్వాలు ఏమి కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయలేని పరిస్థితి ఏర్పడటంలో కొంత ఇబ్బంది అని నాకు అనిపిస్తుంది. ఈ రెండు అంశాల మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చివరి దాంతో మొదలు పెడతాను. మీకు ఉచితాలు అన్నారు, ఉచితాలు సరే. దాంతోపాటు ఏమవుతుందంటే, ఎక్కువ పెద్ద డబ్బులు దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఉపాధి కల్పనకి డబ్బులు తక్కువ అవుతాయి అనేది. ఇక్కడ ఉపాధి కల్పనకి సంబంధించినంత వరకు ఫస్ట్ నేను ఒకటే చెప్తాను. ఉపాధి కల్పనలో ఈరోజు ప్రభుత్వాల పాత్ర చాలా స్వల్పం. ప్రైవేట్ రంగమే పెద్ద పాత్ర, ప్రభుత్వాల పాత్ర స్వల్పం. ఆ స్వల్పమైన పాత్ర కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. సో కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే, ఈరోజు ఉపాధి కల్పనకి సంబంధించినంత వరకు జాతీయ ఉపాధి హామీ పథకం కూడా ఉచితాలుగా చూస్తే మనం ఇంకా ఏం చెప్పేది లేదు. కానీ ఇప్పుడు ఒకప్పుడు జర్మనీలో 1930s క్రైసిస్ వచ్చినప్పుడు అక్కడ ఆ క్రైసిస్ సంక్షోభంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి ప్రజలు రోడ్ల పాలయ్యి, రెండో పక్కన కార్పొరేట్ల అమ్మకాలు లేకుండా మూతపడ్డ స్థితిలో జరిగిందే ఇది. మామూలు పబ్లిక్ వర్క్స్ అనేది తీసుకున్నారు. అప్పుడు పబ్లిక్ వర్క్స్ అంటే కీన్స్ చెప్పింది. పబ్లిక్ వర్క్స్ అంటే ప్రజలకు ఏదో రకంగా ఉపాధి కల్పించి చేతిలో డబ్బులు పెట్టు, ప్రజలకు ఉపాధి కల్పించండి, చేతిలో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఏదంటే రోడ్ల కోసం తవ్వేదో, లేకపోతే టెలిఫోన్ లైన్లో ఇంకోటి వేయటానికి తవ్వేదో, స్కూల్స్ కట్టడానికో, రైల్వే లైన్లు వేయటానికో జనాన్ని పనుల్లో పెట్టుకోండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ప్రభుత్వమే చేస్తుంది ఈ పని అప్పుడు. ఎందుకంటే ప్రైవేట్ రంగం ఇంక పెట్టుబడులు పెట్టదు. డిమాండ్ పడిపోయి మాంద్యం కాలంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టదు. ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి కూడా అదే. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టాలా, ప్రభుత్వాలే పెట్టుబడులు పెట్టాలి. ఎట్లా పెట్టాలి? ఆ రోజు పెట్టింది ఎలా అంటే పబ్లిక్ వర్క్స్లో పెట్టారు ప్రభుత్వాలు జనాలకు ఉపాధి కల్పించి చిన్న పనులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, జీతాలు ఇచ్చారు. అది ప్రింట్ చేసో ఏదో రకంగా ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారు, కొనుగోలు చేస్తారు కదా. ఎవరైతే పనికి వెళ్ళారో, పనిలో జీతం వచ్చిందో, కూలీ వచ్చిందో వాళ్ళు పోయి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేస్తే ఎక్కడ చేస్తారు? బయట కొనుగోలు చేసినప్పుడు అవి కార్పొరేట్లకు మళ్ళీ అమ్మకాలు తిరిగి పుంజుకున్నప్పుడు అవి మళ్ళీ పట్టాలు ఎక్కిస్తుంది ప్రైవేట్ రంగాన్ని. ప్రైవేట్ రంగం పట్టా ఎక్కుతున్న కొద్దీ అక్కడ కూడా జాబ్స్ మళ్ళీ తిరిగి వస్తుంటాయి. ఇట్లా నడిచింది ఆ రోజు. కాబట్టి ఏంటంటే ఈరోజు సరే అప్పట్లాగా కార్పొరేట్ రంగం ఇప్పుడు తిరిగి పట్టాలు ఎక్కుద్దా, మళ్ళీ ఉద్యోగాలు వస్తాయంటే దానిలో ఆటోమేషన్ క్వశ్చన్ ఉంది, చాలా ఇతర క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి అంత ఈజీ కాదు ఉద్యోగాలు రావటం. కానీ ఈరోజు ఈ ఉచితాలను మనం అనుకునేవి, లేకపోతే ప్రజలకు సంక్షేమం కూడా లేకపోతే ఎకానమీలో మాంద్యంలోకి వెళ్ళిపోతాయి పూర్తిగా. జనాలకు వేరే కొనుగోలు శక్తి లేని పరిస్థితి ఉంది ఈరోజు. మీరు అంతదాకెందుకు ఈ ఉచితాలు ఇవన్నీ మాటలు పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా బిల్ గేట్స్ లాంటి ధనవంతులు కూడా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రపోజ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ముందు కాలంలో తొందరలో మనం స్విట్జర్లాండ్లో దాని మీద రిఫరెండం కూడా జరిగింది. చాలా చోట్ల స్టడీస్ కూడా జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం చెబుతున్నారంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళు జనాలకి, దేశంలో ఉన్న జనాలందరికీ, ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చే స్థితి లేదు వ్యవస్థకి, ఉద్యోగాలు పోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆపలేము. కాబట్టి మీరు జనాలకి నెల ఇంతని డబ్బులు ఇచ్చేసేయండి. జనాలకి $3,000 ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో అయితే 3,000 6,000 రూపాయలు ఇట్లా జనాల అకౌంట్లో డబ్బులు వేసేయండి. ఇంకంతే, ఉద్యోగాల క్వశ్చన్ లేదనేది. దానివల్ల యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఉచితాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఆల్రెడీ మన క్యాపిటలిస్ట్ సిస్టంలో బిల్ గేట్స్ లాంటి వాళ్ళే దీని గురించి ప్రపోజ్ చేస్తున్నారు. బిల్ గేట్స్ని అడిగారు, ఎలా వస్తుంది మరి ఉచితాలకు డబ్బు ఎలా వస్తుంది, ట్యాక్స్ ఎలా వస్తుంది? ట్యాక్స్ ఉండాలి కదా, ఉచితాలు అదే ఆ డబ్బులు నెల యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్లో జనాలకి ఇవ్వాలన్నా ట్యాక్స్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎవరి మీద ట్యాక్స్ వేస్తారు మీరంటే రోబోట్ల మీద ట్యాక్స్ వేయమన్నాడు.
కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఇది మనం ఏంటంటే మనం ఇదంతా మేము ఈ ఫిలాసఫీ ఏంటంటే ఆస్టిరిటీ ఫిలాసఫీ. పొదుపు చేయండి, పొదుపు చర్యలు, మన సబ్సిడీల మీద వీటి మీద కోతలు పెడితే డబ్బులు మిగులుతాయి. అది అది వర్కౌట్ అయ్యే స్థితి లేదు ఇప్పుడు. అది దానివల్లే అది చేసిన కొద్దీ గ్రోత్ పడిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఏంటంటే జనాల చేతిలో డబ్బులు ఉండాలి, వాళ్ళు ఖర్చు పెడితే ఎకానమీ నడుస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలు లేక ఒక పక్క విలవిల్లాడుతా ఉంటే వాళ్ళ దగ్గర జీతాలు లేక కొనుగోలు శక్తి పడిపోయిన వాళ్ళకి ఇది కూడా సంక్షేమం కూడా లేకపోతే ఇంకాస్తే ఆల్రెడీ ఉన్నవాడికి కూడా దెబ్బే. అది ఆల్రెడీ కాస్త కంఫర్టబుల్ డౌట్ ఏంటంటే రెండోది ప్రొడక్షన్. సార్ మీరు కంటిన్యూ చేయండి. తర్వాత ఆయన పెద్ద అడిగింది ఐటీ పేయర్స్ 2 ఎంత చెప్పారు, 1 కోట్ల మందినో 8% చెప్పారు జనాభాలో. నేను అనుకోవటం ఐటీ పేయర్స్ అంతకాకే ఎంత ఉంటారు భారతదేశంలో. మీరు ఎంత పెంచాలని చూసినా భారతదేశంలో ఉన్నటువంటి పేదరికము సమస్యల దృష్ట్యా మన కళ్ళల్లో నాకు కనపడే నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాస్పెరిటీ ఇది వేరు. కే షేప్డ్ గ్రోత్ అంటున్నాం కదా. కే అంటే ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత దేశ జనాభాలోని 60% దాకా ఉన్న రైతాంగం తలసరి ఆదాయం ఎంత? రైతాంగ కుటుంబం తాలూకు తలసరి నెలవారీ ఆదాయం 10,000 రూపాయలు. అంటే సంవత్సరానికి 1,20,000 రూపాయలతో ఒక రైతు కుటుంబం, సగటు రైతు కుటుంబం ఈ దేశంలో బతుకుతుంది. వాళ్ళ మీద ఇంక ఇన్కమ్ ట్యాక్స్ మనం వేస్తాం. అది కాబట్టి అది సరే. ఇంకా కొంతమంది ఎగ్గొట్టే వాళ్ళు వాళ్ళు బాగానే ఎగ్గొట్టగలుగుతున్నారు. ఎగ్గొట్టలేని వాళ్ళు ఎటుకూడి ఎంప్లాయీస్ వీళ్ళకి ఏంటంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ జరుగుతుంది. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల ప్యారలల్ ఎకానమీ అన్నారు. నిజమే, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండటం వల్ల ప్యారలల్ ఎకానమీ ఉంది. కానీ మీరు ప్యారలల్ ఎకానమీ ఉందని డిమానిటైజ్ చేశారు మోడీ గారు. డిమానిటైజ్ చేస్తే ఏమైంది? డిమానిటైజ్ చేసిన తర్వాత మనకి డిజిటల్ కరెన్సీ యూపీఐలు పేమెంట్, మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పేమెంట్స్ వచ్చిన తర్వాత మనమంతా దానిలోకి వెళ్ళాం. మనలో చాలామంది మామూలు సాధారణ మానవులం బయట కొనుగోళ్ళు వీటికన్నిటికీ యూపీఐ వాడుతున్నాం, లేకపోతే ఆన్లైన్ వాడుతున్నాం, డిజిటల్ చేస్తున్నాం. ఇదంతా ట్రాన్స్పరెంట్. కానీ రెండో పక్కన ఏమైంది? మరి క్యాష్ తగ్గాలి కదా. మెజారిటీ జనాలు డిజిటలైజేషన్లోకి వెళ్ళిపోతే క్యాష్ అవసరం తగ్గాలి. కానీ క్యాష్ సర్క్యులేషన్ డిమానిటైజేషన్ 2016 కంటే ఇప్పుడు క్యాష్ ఎక్కువ ఉంది. ఈ క్యాష్ అంతా ఎక్కువ ఉంది. పెద్ద వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు ఎన్నికల్లో వాడుకోవడానికి, లేకపోతే బ్లాక్ మార్కెట్ ఎకానమీ, ప్యారలల్ ఎకానమీ అక్కడ నడుస్తుంది. జనాల్లో నడవటంలా. జనాలంతా వెరీ ట్రాన్స్పరెంట్, వాళ్ళకి పోయేదేమీ లేదు అక్కడ. వాళ్ళంతా డిజిటల్ ఎకానమీలోనే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫోన్తోనో వీటితోనో చేస్తున్నాం. కానీ పెద్దవాళ్ళంతా క్యాష్ ట్రాన్సాక్షన్లో 2 ఎకానమీలు ఇక్కడ వచ్చినాయి మీకు. ప్యారలల్ ఎకానమీ కాదు, 2 ఎకానమీలు. 2 ఎకానమీలో క్యాష్ ఎకానమీ ఒకటి, అది బ్లాక్ మనీ దొరబాబుల ఎకానమీ. మామూలు జనం ఎకానమీ ఒకటి, మనది ట్రాన్స్పరెంట్ అండ్ యూపీఐలో, లేకపోతే ఆన్లైనో, లేకపోతే కార్డ్సో, లేకపోతే ఇది. రైట్ సార్. ఇంతకుముందు నాకు వచ్చిన డౌట్ అది బిల్ గేట్స్ ఇలా అనుకుంటున్నారు ఇదని 3,000 లేదా 6,000 వేయడం సంథింగ్. ఇట్లాంటి పరిస్థితులలో ప్రొడక్షన్ లేకుండా అసలు ఇంకా ప్రొడక్షన్ వైపు ఆలోచనలు సాగాలి, కానీ డబ్బులు వేయడం వైపు సాగితే అసలు అది ఆగుతుందా? వెనక్కి వెళ్ళడం కాదా? మీరు ప్రొడక్షన్ వైపు వెళ్ళి ఇండస్ట్రీ పెట్టాలంటే ప్రైవేటు వాళ్ళు ఎవరు డిమాండ్ లేకుండా ఇండస్ట్రీ బెటరు. ఫస్ట్ ఒకటి నేను చెప్పేది, ప్రైవేట్ వాళ్ళు ఎవరు డిమాండ్ లేకుండా ఇండస్ట్రీ బెటరు. డిమాండ్ ఎటు కూడా లేదు కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీ బెటరు. మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు వాళ్ళు గవర్నమెంట్ పెట్టాలి. భారతదేశంలో కూడా గవర్నమెంటే పెట్టుబడులు పెడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే క్యాపెక్స్ రూపంలో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో భారత ప్రభుత్వం ఎక్కువ పెట్టుబడి పెట్టబట్టి ఈ మాత్రం నడుస్తుంది. మీరు బాగా పెట్టుబడి బాగా పెట్టినా కానీ మీకు ఒక డిమాండ్ లేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళు బెటరు. ప్రభుత్వం పెట్టినా ఉద్యోగాలు రాని స్థితి ఎందుకుంది? ఇది ఏదన్నా మామూలు గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి వాటిల్లో మెషిన్లు వాడకూడదని రూల్ ఉంది కదా. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూడా ఇంత పర్సంటేజ్ కంటే మెషిన్లు వాడకపోతేనే మీకు ఆ మాత్రం ఉపాధి వస్తుంది. మీరు అలా కాకుండా అది కూడా మెషిన్లు వాడితే అది కూడా అంతే సంగతులు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మెషిన్లకు ఉపాధి పథకం అవుతుంది. అందుకని అది కాదు. అందుకని ఏంటంటే బేసిక్గా ఏంటంటే మీకు ఇక్కడ ఈరోజు మీరు ఇండస్ట్రీ తెచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తెస్తే ఎంతమందికి? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో పాత ఉదాహరణ ఒక చిన్నది, 2005 ప్రాంతంలో ఒక మ్యాగజైన్లో వచ్చిన డేటా ప్రకారం పాత తరహా స్టీల్ ఫ్యాక్టరీలు అంటే హాట్ ఐరన్ ఫ్యాక్టరీస్ అంటారు. ఫర్నేసులు గిన్నేసులు ఉంటాయి. మామూలు మెకానికల్గా మాన్యువల్గా వర్కర్స్ పనిచేస్తుంటారు. ఒక చోట 24,000 మంది టాటా స్టీల్స్లో పనిచేస్తున్నారు అప్పట్లో, పాత తరహా ఫ్యాక్టరీలో. అదే టైంలో 2005 నాటికల్లా వాళ్ళకి కొత్త తరహా ఫర్నేసులు కాకుండా ఈ మామూలు ఫర్నేసులు ఉన్నా కానీ మనుషులు కంట్రోల్ రూమ్ నుంచి ఇంజనీర్లు ఆపరేట్ చేసే సిస్టమ్ వచ్చింది. కంట్రోల్ రూమ్ నుంచి ఇంజనీర్లు ప్రొడక్షన్ ఆపరేట్ చేస్తున్నారు. పాత టెక్నాలజీ ఫ్యాక్టరీలో ఎంత ప్రొడక్షన్ వస్తుందో ఈ ఫ్యాక్టరీలో కూడా అంతే ప్రొడక్షన్ వస్తుంది. కానీ అక్కడ 24,000 మంది పనిచేస్తున్నారు. ఈ హైటెక్ ఫ్యాక్టరీలో ఆ రోజుకే 144 మంది పనిచేస్తున్నారు. వీళ్ళంతా కలిసి ఆ ఉత్పత్తి చేస్తున్నారు. మీకు జాబ్స్ ఎక్కడున్నాయి? మీరు పెట్టుబడి అంటున్నారు. పెట్టుబడి ఎంత ఉన్నా జాబ్స్ లేవు ఈరోజు. మీరు ఏ పెట్టుబడి పెట్టినా వ్యవస్థ ఇలా ఉన్నంతకాలం జాబ్స్ లేవు ఇక్కడ.
అందుకనే ఇది ఒక పజిల్. దీని పజిల్కి సొల్యూషన్ ఏంటి సార్? సొల్యూషన్ ఇందాక అడిగారు కదా మన నరేందర్ గారు, తాను నరేందర్ గారు అడిగింది సొల్యూషన్ ఒకటి. ఇక్కడ ఏంటంటే ఒకటి బేసిక్గా మింట్ పత్రిక కూడా చెప్పింది. మింట్ పత్రిక ఆ మధ్యకాలంలో ఒక 7-8 నెలల క్రితం అనుకుంటా దాని ఫస్ట్ పేజీలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చర్చలో చిన్న బాక్స్ కట్టుద్ది. ఫస్ట్ పేజీలో చిన్న బాక్స్, పెద్ద బాక్స్లోనే ఓ టాపిక్ తీసుకుని దానిలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఇస్తారు ఫ్లాప్లో. రెండో పక్కన చిన్న బాక్స్ ఉంటుంది, ఇంత బాక్సే. ఆ బాక్స్లో వాళ్ళంది ఏంటంటే ముందు కాలంలో ఉద్యోగాల సమస్యకి బహుశా పరిష్కారం సోవియట్ తరహా ప్రణాళికా వ్యవస్థ అంది. అంటే ఏంటి మీకు ఎట్లా అవుద్ది? ఇప్పుడు ఈ వ్యవస్థలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే లాభాలు రావాలి. మిమ్మల్ని అయినా నన్నైనా ఇంకెవరినైనా ఎవరైనా ఉద్యోగాలు ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళకి లాభాలు వస్తాయి కాబట్టి పెట్టుకుంటారు. లాభాలు రావడానికి మీరు నేను అవసరం లేదు, మెషిన్ ఆ పని చేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిన ఆ యాంకర్ ఆ పని చేస్తారంటే మీరు నేను రిప్లేస్ అయ్యి ఆ ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి వస్తాయి. కాబట్టి లాభాల కోసం పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టినప్పుడు ఉద్యోగాలు రావు. కానీ ఏంటంటే లాభాల కోసం కాకుండా లాభాల కోసం పెట్టుబడులు పెడితే ఇక మనకు ఉద్యోగాలు ఇవ్వరు, మెషిన్లే పెట్టుకుంటారు వాళ్ళు. మెషిన్లతో లాభసాటి, మనకి జీతాలు ఇవ్వక్కర్లేదు కదా, మెషిన్లతో అవుద్ది. కానీ మనకు అలా కాకుండా కావాలంటే ఏంటంటే లాభాల కోసం పెట్టుబడి కాకుండా పెట్టుబడిని మనుషుల కోసం సమాజాని కోసం పెడితే లాభాల కోసం ఉండదు, అక్కడ లాభాలు పోతాయి పక్కకి. ప్రభుత్వాలే పెట్టుబడులు పెట్టేది, ప్రభుత్వాలు సమాజం కోసం పెట్టుబడి పెట్టేది, పెట్టుబడిదారులు లాభాల కోసం పెట్టుబడి పెట్టేది పోయి ప్రభుత్వాలు సమాజం కోసం పెట్టుబడి పెడితే చాలా విస్తారంగా చాలా గ్రోత్కి స్కోప్ ఉంటుంది, మనుషులకి ఉపాధి వస్తుంది. మీరు లాభాల కోసం ఈ వ్యవస్థ ఇక నడిచినంత కాలం విధ్వంసం, పర్యావరణ విధ్వంసం నుంచి మానవ విధ్వంసం దాకా అన్నీ జరుగుతాయి. కాబట్టి లివింగ్ క్యాపిటల్ అంటే మనము లివింగ్ క్యాపిటల్ డెడ్ క్యాపిటల్ అంటే ఒట్టి కాగితం కరెన్సీతో పెట్టుబడికి మామూలు దానికి సర్వీస్లో ఉండటం కంటే డెడ్ క్యాపిటల్ అనేది లివింగ్ క్యాపిటల్లోకి సర్వీస్లోకి తెస్తే మన కోసం పెట్టుబడిని వాడటం మొదలు పెడితే పెట్టుబడి కోసం మనం బతకటం మానేసి అప్పుడు మారుద్ది వ్యవస్థ. అప్పుడు అందరికి ఉద్యోగాలు రావటం కానీ మంచి భవిష్యత్తు కానీ ఉంది. మానవాళికి మహోదయం, మానవాళికి నేను రైట్ సార్, ఆశాభావమే అది నిజం అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మంచి టాపిక్, ఇంకా చాలా టైం ఉండాలి, మీరు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంది, తెలుసుకోవాలనిపిస్తుంది, బట్ మన టైం అయిపోయింది. థ్యాంక్ యూ పాపారావు గారు, వారధికి వచ్చి మంచి విలువైన సలహాలు ఇచ్చినందుకు. అంటే ఇది వాళ్ళ వారధి. చూస్తూనే ఉండండి TV9.